క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇది ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. యోహాను సువార్త 6వ అధ్యాయము 81వ వచన ప్రారంభము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి, దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన యోగ్యకరమైన ఆశీర్వదకరమైన జీవితమును బట్టి, మన ఆత్మీయతను బలపరచుకోవటానికి, మన విశ్వాస్యతను నీతిని స్థిరపరచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము జీవము, జీవాహారము యేసు క్రీస్తు ప్రభులు వారు. చాలా జాగ్రత్తగా వినాలి. క్రైస్తవుడు అని చెప్పబడుతున్న విశ్వాసి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా బలపరచుకోవాలంటే, తన ఆత్మీయతలో బలపరచబడినటువంటి జీవితాన్ని కొనసాగించుకోవాలంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట జీవాహారము. ఆయనే జీవాహారము. ఆయన జీవాహారమై ఉన్నాడని, ఆయనను స్వీకరించిన వారికి అతి శక్తివంతమైన స్థితి తెలుస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాలా తెలియచేస్తున్నారు. చదవబడినటువంటి వాక్యమును బట్టి పరలోక ఆహారమై ఉంటున్నాడు. ఆయన జీవము కొరకైన ఆహారమై ఉంటున్నాడు. జీవము గలవాడుగా ఉంటున్నాడు. అంత్య దినమున ఎవరైతే స్వీకరిస్తారో వారిని లేపుతానంటున్నాడు. నిజమైన పానమును ఆయన అంటున్నాడు. నేను వారి యందు నివసిస్తాను అంటున్నారు. నా మూలముగా జీవము కలుగ చేస్తానంటున్నాడు. ఎల్లప్పుడూ జీవాన్ని ఇస్తానని ఆయన చెప్తున్నారు. ఇది దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన స్థితి. పౌలు భక్తుడు ఆత్మవశ్యుడై ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానులోనికి ప్రవేశం చేశారు. ఆ మధ్యస్థ కాలములో 40 సంవత్సరాల కాలములో వారికి ఆహారము నా దేవుడైన దేవుడు పరము నుంచి ఆహారాన్ని వారికి పంపించారని మనందరికీ తెలుసు. అయితే ఈ ఆహారము భూమి మీద ఎక్కడ దొరకదు. ఏ ప్రదేశంలోనూ నీవు పొందవు. ఓన్లీ ద పీపుల్ దట్ ఇజ్రాయిల్స్ కుడ్ గెట్ దట్ వన్. ఆశీర్వదించబడిన వారికి అది దొరుకుతుంది. అటు ఆహారము పరము నుంచి రాబడిందని చెప్తూ పౌలు భక్తుడు ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. 10వ అధ్యాయము 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా
తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యములో సంహరించబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చాలా సెన్సిటివ్ గా పరిశుద్ధాత్మ దేవుడి ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. వారందరూ యేసు క్రీస్తు వారి నుంచి, వారి ద్వారానే వారు పానీయమును భుజించారని, ఆయన యందు నివసించారని, ఆయనే పానమని, ఆయనే ఆహారమని, ఆయనే ఆత్మ సంబంధమైన దేవుడని తెలియజేస్తూ, అయితే కొందరైతే ఏమంటున్నాడు, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండబోయారు కనుక అరణ్యంలో సంహరించబడి, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకూడినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. నీవు రక్షించబడవచ్చు, ఉండొచ్చు, సంస్కార ఆరాధనలో కూడా నీవు ఆహారం తీసుకోవచ్చు, కానీ దేవునికి ఇష్టడుగా ఉండాలి. చెడ్డవాటిని ఆశించకూడదు. ఆయనపైనే నీవు దృష్టిని కేంద్రీకరించాలి. నువ్వు ఆత్మీయతలో బలపరచబడిన వాడిగా ఉండాలి. శక్తివంతమైన దేవుని కృపను పొందిన వాడిగా ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆత్మతో కూడినటువంటి జీవితము మనకు ఉండాలి. చూడండి, అంతరంగిక నీతి మొట్టమొదటిగా మనకు అవసరమై ఉంటున్నది. అంతరంగిక నీతి. మత్తయి 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 5:20వ వచనము. దేవుడు మాట్లాడుతున్నాడు, మనకు ఉండవలసిన నీతిని గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆయన కంపేర్ చేస్తూ, శాస్త్రులు పరిసయ్యులు అనే వాళ్ళు మేము నీతిమంతులమని వారు దశమ భాగం ఇవ్వటాలు ఇవన్నీ ఉంటాయి. దేవునికి చెల్లించాల్సిన చెల్లిస్తారు, కానీ వాళ్ళు హృదయాంతరంగంలో నీతి ఉండదు. ఇప్పుడు మనకు కూడా కొదవది. అట్లాంటి వారు దేవునికి ఇష్టలు కాదు అని మనం గ్రహించాలి. అవి చెడ్డ క్రియలని కూడా మనం గ్రహించాలి. ఏమి చెడ్డ క్రియలు? నీతిగా ఉండలేకపోవటం చెడ్డ క్రియలు. దేవునికి ఇవ్వటంలో చెడ్డ క్రియ కాదది. దానితో పాటుగా నీ నీతి కూడా ఉండాలని చెప్తూ దేవుడు ఇలాగ చెప్తున్నారు. 20వ వచనము. శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. వారికంటే మనం కొద్దిగా అధికమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. వారికంటే మనం ఇంకొద్దిగా ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మొట్టమొదటిగా మనకు కావాల్సింది నీతి. దేవునికి ఇష్టమైనది. ఆ నీతియుక్తమైన జీవితాన్ని మనం కలగాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 2వ పశ్చాత్తాపముల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఎవరో చనిపోయారంట, వారిని గురించి మాట్లాడుతూ దేవుడు చెబుతున్నాడు. పిలాతు గలిలయులు కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను. చంపేశాడు పిలాతు గలిలయుని. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలందరంటే పాపులని మీరు తలచుచున్నారా? కాబట్టి పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడుతారు చూడండి. పొందని ఎడల కారని మీతో చెప్పుచున్నారు. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. మరణించిన వారందరూ, ఈ కరోనాలో మరణించిన వారందరూ వారు పాపులని మీరు అనుకోవద్దు. పాపులని మీరు అనుకోవద్దు. గాడ్ నీడ్స్ ఇట్. ఆయన యొక్క క్రియలేంటో ఆయన చేసేసుకుంటారంతే. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది, కారని మీతో చెప్పుచున్నాడు. దేవుడు వాడిని జడ్జిమెంట్ ఇస్తున్నాడు. దేవుడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. అక్కడ నీతి. ఇప్పుడు ఏంటి? రెండవది
మారు మనస్సు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట, మారు మనస్సు పొందని యెడల మీరందరూ అలాగనే నశింతురు. కాబట్టి మనకి మారు మనస్సు కావాలి, నీతి కావాలి, దేవునికి ఇష్టమైనది. మూడవది ఆత్మీయ ఆరాధన. యోహాను భక్తుడు చెప్తున్న మాటను చదువుకుంటా. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. యోహాను 4:24లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 4th chapter 24th verse. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను. ఎన్ని ఆత్మీయ అవసరతలు, విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు. నీతి ఫస్ట్ చెప్పాడు, తర్వాత మారు మనసు పశ్చాత్తాపం చెప్పాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఆత్మ కనుక నీవు దేవుని ఆత్మతోను సత్యంతోని ఆరాధించాలని దేవాతి దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవది వ్యక్తిగత విశ్వాసము. 8వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటున్నాం. మూడవది వ్యక్తిగత విశ్వాసము 8:24. హల్లెలూయా, హల్లెలూయా. కాగా మీ పాపములో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పితని నేను ఆయనను మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములో నుండి చనిపోదురని వారితో చెప్పాను. యేసయ్యను నమ్మకుండా మరణిస్తే, ఆయనను విశ్వసించలేకపోతే ఆ పాపంలోనే ఉండిపోయి మనం మరణిస్తాం, నరక పాత్రలు అవుతామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 1:10లో కూడా ఒక సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 1:10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన ఈ కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవము రక్షితను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట, మన క్రియలని బట్టి కాక మన స్వకీయ సంకల్పమును బట్టి. స్వకీయమైన సంకల్పము విశ్వాసం. ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే మనం యేసయ్యని ఒప్పుకున్నాం, విశ్వసించాం. మార్పు పొందాలి, మనలో మార్పు రావాలి, మనలో మార్పు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నానని, క్రొత్త ఆజ్ఞను పాటించమని దేవుడు చెప్తున్నాడు. 3వ అధ్యాయము యోహాను సువార్త 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. 3వ అధ్యాయము 5వ వచనము. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేని నీతో నిశ్చయముగా చెప్తున్నా. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఆత్మీయతలో నువ్వు బలపరచబడాలంటే ఈ అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలలో జీవము గురించి మాట్లాడుతున్నాడు. మన జీవం ఎలాంటిదంటే, ఎలాగ మనం సంపాదించుకుంటామంటే ఆ జీవాన్ని డ్యూటెరోనమీ 2వ కాండంలో ఒక సత్యాన్ని 8వ అధ్యాయము 3వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 8:3లో ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవాతి దేవుడు చెప్తున్న మాట, దేవుని వాక్యములో జీవమున్నది. ఆ వాక్యం ద్వారా మనం జీవించాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తున్నాం. విశ్వాసము ద్వారా ఆత్మీయ సంబంధమైనది ఏంటంటే వాక్యము. తర్వాత విశ్వాసము ద్వారా నీకు కాపుదల ఉంటుందని ఆయన చెప్తున్నారు.
యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన మాట వింటమంటే విశ్వాస్యత. విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. దేవుని వాక్యమందు విశ్వాసం చలివేళ దేవుని మాటలే మీకు చెబుతున్నాను, అన్ని వాక్యాలన్నీ తీసి చెబుతున్నాను. తర్వాత శారీరక క్రియలు మరణమునకు కారణమని ఆయన తెలియచేస్తున్నాడు. 2 కొరింథీ 4వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడిన మాటను మీకు తెలియచేస్తున్నాను. 4:11 ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరం ప్రత్యక్షపడినట్టు సజీవమైన మేము ఎల్లప్పుడూ మేము యేసు నిమిత్తం మరణమునకు అప్పగించుచున్నాము. శరీర క్రియల వలన మరణము ఉంటుందని ఆయన తెలియజేసిన మాటని దేవాతి దేవుడు మనతో ఈ దినాన క్రీస్తు ముఖ్యమైన వాడు నీ జీవితానికి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు దేవాతి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనుట వలనను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనుటకును దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి, దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి, ఆయన ముఖ్యమైన వాడని, ఆయనే ప్రధానమైన వాడని, ఇక ఆయన తప్ప నేను లేను అనే జీవితాన్ని గడపాలని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 3వది ఆత్మ సంబంధమైనది ప్రేమ. 1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనములు మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. 14వ వచనము. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. ప్రేమ లేని వాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. ప్రేమ అనేది ఆత్మ సంబంధమైనది, లేకపోతే నీవు మరణములో ఉంటావని దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ రీతిగా నువ్వు వాక్యానుసారం జీవించినప్పుడు, ఆత్మీయతలో బలపరచబడినప్పుడు నీకు వరములు దేవుడు దయచేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. క్రీస్తు యొక్క ఈవులు 7 వరములు మనం ఈ దినాన చదువుకుంటాం. విశ్రాంతి కలుగ చేయుట. మత్తయి 11:28వ వచనాన్ని చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. అది వరం. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు మనం యోచించినటువంటి విశ్రాంతి ఆయన కలుగ చేస్తారు. ఆయన నుంచి జీవంలోనికి మనం వెళతాం. ఆయన యొక్క 2వ రాకడలోనికి మనం ప్రవేశిస్తాం. ఆయన యొక్క రిజరెక్షన్ లో మనం ఉంటాం. ఆయన యొక్క ఆత్మీయతతో కూడినటువంటి పరిశుద్ధాత్మతో చెందినటువంటి పునరుత్థానంలో మనం ఆలిభాగస్థులం అవుతాం. 1000 ఏళ్ల పాలనలో మనం జీవిస్తాం. పరలోకము యొక్క తాళపు చెవులు 16:19 మనకిచ్చినటువంటి యోగ్యత చూడండి. పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేని బంధించదు అది పరలోకమందును బంధింపబడను, పరలోకమందు దేని విప్పినవో అది పరలోకమందు విప్పబడిన అతనితో చెప్పాను. కాబట్టి దేవాతి దేవుడు మరణముని గురించి జీవుని గురించి మాట్లాడుతూ నీకు ఆ వరాన్ని ఇస్తానని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. చెడు ఆత్మల మీద అధికారాన్ని కూడా ఇస్తున్నాడు దేవుడు. లూకా సువార్త 11వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. చెడు ఆత్మల మీద అధికారాన్ని నీకు ఇస్తున్నారు. నేను బయల్జెబూలు వల్ల దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను, మీ కుమారులు ఎవరి వల్ల వెళ్ళగొట్టుచున్నారు, అందుచేత వారే మీకు తీర్పరులై ఉందరు. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు.
మనకు అధికారం ఇస్తున్నాడు దేవాతి దేవుడు. అట్టి అధికారంతో మనము దేవాతి దేవుని మహింపరిచే వారిని ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవుడు మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా ఈ లోకంలో ఆయన మహింపరచడానికి ఆయన అధికారాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం గ్రహించాలి. ఆయన ఆత్మీయతలో బలపరచబడిన వారిగా ఉండాలని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక సత్యాన్ని, జీవాహారాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు? ఆయన మనకు తెలియజేస్తున్న మాటని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 4:14లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. నేను వారికి ఇచ్చే నీళ్లు నిత్యమునకై నిత్య జీవమునకై వారిలో ఊరిని నీటి ముగ్గుగా ఉండని ఆమెతో చెప్పాను. ఆయన జీవజలములు ఇస్తారంటున్నాడు. అది పొందాలి మనము, జీవాహారం. యోహాను 6:51 మనం చదువుకున్నటువంటి వాక్యంలో సత్యము, జీవాహారాన్ని ఇస్తానంటున్నాడు. నిత్య జీవమునకు వారసులను చేస్తామంటున్నాడు. 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎప్పుడైతే ఈ క్యారెక్టర్స్ అన్ని నీలో ఉంటాయో ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తారు. ఆ నిత్య జీవాన్ని పొందటానికి నువ్వు సిద్ధంగా ఉండాలని ఆత్మదేవుడు నీతో మాట. 7వది సమాధానము. సమాధానము. ప్రకటన 2:26లో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సమాధానాన్ని దేవుడు చెప్తున్నాడు. 2:26లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. నేను నా తండ్రియును అధికారము పొందినట్టు జయించును, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చదును. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వారి పాత్రల వలె పగలగొట్టబడుదురు. అంతము వరకు ఆయన క్రియలు జరిగించి సమాధానపూర్వకమైన జీవితం మనకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 21:6లో కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 21:6 మరియు ఆయన నాతో ఇట్లను సమాప్తమైనది, నేనే ఆల్ఫయు ఓమేగయు అనగా మరియు అంతమునై ఉన్నానని, ఆదియు అంతమునై ఉన్నానని ఉన్నవాడను దప్పికొని వారికి జీవజలం బుగ్గలలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహిస్తును. సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ఆయనను మనం కలిగి ఉందాం. ఆయనకు ఆత్మీయతలో బలపరచబడినటువంటి జీవితాలను కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినమున మాట్లాడుతున్నటువంటి సత్యము ఆత్మీయంగా మనం బలపరచబడాలి. మనము ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి. యెషయా భక్తుడు 29లో చెప్తున్న మాటని ఒకసారి చదువుకుంటాం. యెషయా భక్తుడు 29లో చెప్తున్న మాటని ఒకసారి చదువుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 29:6వ వచనము. ఉరుములతోనూ భూకంపములతోనూ మహాశబ్దం, సుడిగాలి, తుఫాను, దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. 25:6. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అరీతిగా దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను ఈ రీతిగా చదువుకుంటుండగా 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇర్మియా 3:15. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకంతోనూ మిమ్మల్ని ఏలుదురు. మీకు మంచి కాపరుని ఇవ్వటం అనేది ఆయన యొక్క విధి. ఆయన అనుగ్రహిస్తున్నారని నువ్వు గ్రహించాలి. యెహెజ్కేలు భక్తుడు కూడా 34:14లో ఉన్న సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాడు. 34:14లో ఉన్న సత్యము ఈ రీతిగా రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల బలమైన మేతగల స్థలమందు అవి మేయును. దేవుడు తెలియజేస్తున్నాడు, మీకు అనుగ్రహించినటువంటి కాపరి
దేవుడు అనుగ్రహించిన వాడని నువ్వు గ్రహించాలి. నీకు అనుగ్రహించిన సంఘము అది దేవుడు నీకు ఇచ్చిన సంఘం అని నువ్వు గ్రహించాలి. ఆ రీతిగా నువ్వు మంచి మేతను భుజించేవాడిగా ఉండాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీలో ఉన్న మాటను చదువుకుంటున్నాం. 10 హల్లెలూయా 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 హల్లెలూయా. ఈలాగు నేను స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనముల కోర్చు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట. దేవాతి దేవుడు నేను సంతోషపెడతానికి ఈ లోకంలో మంచి జీవులు ఆనందించడానికి ఆయన నీకు రక్షణ ఆనందంతో కూడా జీవాహారాన్ని ఇచ్చాడని నువ్వు గుర్తించాలి. ఆయన క్రీస్తుని నువ్వు గ్రహించి ఆయన యందు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలు నైనా మా ఆత్మీయతను మేము బలపరచుకోవడానికి మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు సత్యవంతమైన దేవుడనియు జీవము గల దేవుడనియు అట్టి జీవాహారమైన దేవుడు అని మేము గ్రహించినైనా నీ వాక్యానుసారమునైన ప్రతినిత్యము వాక్యము విని వాక్యానుసారము జీవించే యోగ్యతలు మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీవే 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 మాకు దేవుడు అని మేము ప్రధానమైనటువంటి అంశముగా పెట్టుకొని జీవించే స్థితి మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఇద్దరు మన చదవబడిన వాక్యాలన్నీ నాయన మా కొరకు మీరు భద్రపరిచారని, మాకు ఎన్నో ఈవులను అనుగ్రహించారని, ఆ స్థితిని ఎరిగినైనా మేము జీవించడానికి మీరు మమ్మల్ని భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని నిత్య జీవమునకు వారసులను చేసినందుకు స్తోత్రాలు. నైనా మమ్మలను పునరుత్థాన శక్తిలో నింపిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు. ప్రతిరీతిగా మాకు మేముగా బలపరుచుకొని నైనా నీకు విరోధమైన వారిగా లేకుండా నిన్ను కలిగి ఉండి జీవించిన జీవితాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కొందరు మీకు విరోధముగా ఉండి పాపము చేసి మరణించిరని అని వాక్యంలో సెలవిచ్చారు. మీకు విరోధమైనటువంటి క్రియలు చేయకుండా నీవే దేవుడు అని ఎరిగి నీ ఆహారమును స్వీకరించుకొని మేము బలపరచబడే స్థితిలో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఆ సంఘములో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న బలహీన పరిస్థితులను విడుదల చేయండి నాయన. భయము నుంచి విడుదల చేయండి. జాగ్రత్త అనే భయమునైనా వారిని వెంటాడుచున్నది. మీరున్నారనే ధైర్యము ముందు వారికి దయచేయండి నాయన. లోకరీతిగా ఉండవలసిన జాగ్రత్తలు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వారిని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. శక్తివంతులను చేస్తున్నందుకు స్తోత్రాలు. మీరు జీవాహారం అని ఎరిగే యోగ్యతను దయచేయండి నాయన. అట్టి మరణము లేదని మీరు తెలియజేశారు కదా. అట్టి శక్తివంతమైన స్థితిగతులే నా బిడ్డలకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక. కృపా సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములే నా బిడ్డల పక్షంగా జరిగించబడిన గాక. కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు విడుదల చేసినందుకు స్తోత్రం. భర్తకును భార్యకును బిడ్డలకును తల్లిదండ్రులకును బిడ్డలకును నైనా శాంతిని సమాధానాన్ని దాయిచేయండి. నైనా మీరు గొప్ప దేవుడిని కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రం. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీరు మహాదేవుడు అని, అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడు అని విశ్వసించి ప్రార్థిస్తున్నాను. ఒక నూతనమైన అనుభవాలతో నింపబడిన జీవితాలు నా బిడ్డలకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. కుటుంబాల్లో ఈ ఆత్మ తాకిడి నా బిడ్డలకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన జీవితములు నా బిడ్డకు అనుగ్రహించబడిన గాక. అయినా ఎదురు చూస్తున్నటువంటి గర్భఫలములు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఉద్యోగములు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అదే రీతిగా
నాయన మీ కృపలో భద్రపరిచి నూతనమైన శక్తిని దాయిచ్చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞత అభివందనలు. ఆత్మదేవుని ఆత్మశక్తి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. గర్భఫలములు నాయన అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. వివాహములు నాయన అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ఉద్యోగములు నాయన మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అదే రీతిగా చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచ్చేయండి. వృద్ధులు ఉన్నారు నాయన, ఆదరణ దాయిచ్చేయండి. స్వస్థతలు అనుగ్రహించండి. ప్రార్థన బలమును దాయిచ్చేయండి. వృద్ధాప్యము శాపం కారాదు నాయన. మీ కృప మాత్రమే నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. భర్తను కోల్పోయిన వారు, భర్తలను భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆదరణ దాయిచ్చేయండి. వారి వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు పోయిన వారు ఉన్నారు, మరలా వచ్చిన వారు ఉన్నారు, స్థిరపరచబడవలసిన వారు ఉన్నారు. ఆయన క్షేమమైన సమాచారం వారి నుంచి ఆయన ఆయా దేశాల్లో ఉంటుండగా తండ్రి నాయన తల్లిదండ్రులకు అనుగ్రహించి సంతోషమైన దినములు అనుగ్రహించండి. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, జపాన్ దేశమునైనా, చైనా దేశమునైనా, జర్మనీ దేశమునైనా, ఆఫ్రికా దేశమునైనా, కువైట్, మస్కట్ దేశములో ఉన్న వారందరూ ఉన్నారు తండ్రి. నాయనా ఆసియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యకరంగా మార్చిన క్షేమమైన సమాచారాలు దాయిచ్చేయండి. మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన జీవితం నా బిడ్డకు అనుగ్రహించబడిన గాక. ఆయన చేతి పనులు చేస్తున్న వారు ఉన్నారు, ఆశీర్వదించండి, బలపరచండి, ఆర్థిక స్తోమత కలుగచేయండి నాయన. అదే రీతిగా ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, దయచేయండి నాయన. ఆయన ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలు ఉన్నారు, అధికారులతో మాట్లాడండి. ఆ కరోనా ప్రాంతాల్లో తిరుగుతుండగా మీ క్షేమాన్ని అనుగ్రహించండి. అదే రీతిగా వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూరంతర ఫలితము దాయించండి నాయన. కోర్టు సమస్యలు ఉన్న వారు ఉన్నారు, నేను విడుదల చేయండి నాయన. ఇళ్ళు కట్టుకోవాలని ఆశిస్తున్న వారు ఉన్నారు, ఇళ్ళను దయచేయండి నాయన. అదే రీతిగా నాయన మీ కృపలో భద్రపరచండి, కరోనా నుంచి దూరపరచండి. ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. కరోనా నుంచి విడుదల చేసిన మా మానవాళికి శాంతిని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. రక్షణ సువార్త జరుగుతున్న ప్రతి ప్రాంతాన్ని ఆశీర్వాదకరముగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ఆత్మదేవుని ఆత్మశక్తి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. అయినా అధికారులకు, అధిపతులకు జ్ఞానం, వివేకము దాయిచ్చేయండి. పరిపాలన సౌలభ్యమును దాయిచ్చేయండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నాయన మీ యొక్క రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించి పవిత్రపరిచి స్వస్థులు కాబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు ఆ బిడ్డలకు అనుగ్రహించి కృపలో భద్రపరచబడిన గాక. నూతనమైన శక్తి దాయిచ్చేయబడి మహోన్నతుని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. సంఘమును ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రం. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధన క్రమములను ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రం. ప్రత్యక్ష ఆరాధన ఆదివారం జరుగుతున్నది. మీరే పరిశుద్ధాత్మతో నింపడిన వచ్చిన బిడ్డలకు ఆరోగ్యము దాయిచ్చేయండి నాయన. ఏ విధమైన అపాయము లేకుండా మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడినగా ఉజ్జీవముతో కూడిన ఆరాధన క్రమాన్ని మీరు జరిపించుకుంటున్నందుకు స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రం. రాలేని బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. రోగముల కొరకు ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలు ఉన్నారు, వారికి నైనా మీరు అనుగ్రహించిన స్వస్థతను బట్టి స్తోత్రాలు. జీవముతో మరలా తిరిగి నైనా బిడ్డలను ఇక్కడికి పంపిస్తున్నందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభువు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చి వాటి అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధన నుండి తేక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు,
ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ఆత్మతో బలపరిచిన దేవుడు, సర్వ మానవాళికి కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచర్యను, ఆదివారం పరిచర్యను ఉద్యమతో కూడిన ఆత్మతో నింపి కృపలో భద్రపరిచిన దేవుడు, విశ్వాసులను శక్తివంతులను చేసి ఆరోగ్యవంతులుగా బలపరిచిన దేవుడు, మానవాళిని శాంతిని అనుగ్రహించి ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితిని స్థిరపరిచిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. Amen. Praise the Lord. Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you.